వెల్కమ్ టు ఆర్టీవీ బిగ్ బాస్ సీజన్ 9. నిన్న రమ్య ఎలిమినేషన్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఈరోజు 3 ప్రోమోస్ వచ్చినాయి. ప్రోమోస్లో నామినేషన్స్ మామూలుగా లేవు. ఒక్కొక్కళ్ళు హౌస్లో రెచ్చిపోయారు. నామినేషన్స్తో వాళ్ళ పాయింట్స్ చెప్పుతూ కూడా వచ్చిన రీఎంట్రీ ఇచ్చిన హౌస్ మేట్స్ అందరూ కూడా లోపల ఉన్న వాళ్ళందరి మీద వాళ్ళు గేమ్ ఎట్లా ఆడుతున్నారు అనేది వాళ్ళ మీద నామినేట్ చేసి పర్ఫెక్ట్గా కరెక్ట్గా పాయింట్స్ అనేవి చెప్పారు. మరి దాని మీద మనం ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడదాం. మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. హాయ్. హాయ్ హాయ్ అనింద్ర. ఎట్లా ఉన్నారు? గుడ్. రైట్. ఎట్లా అనిపించింది నిన్న రమ్య ఎలిమినేషన్? ఫెయిర్ అనిపించిందా? నిన్న ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? రమ్య ఎలిమినేషన్ తర్వాత ఆట రసరమ్యంగా మారుతుందేమో చూద్దాం. బట్ రమ్య ఎలిమినేషన్ స్వయంకృతాపరాధం. తను ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు చెప్పాలంటే. తనకన్నా అండర్ పెర్ఫార్మింగ్ లేకపోతే మేబీ అంటే గ్లామర్ కోషెంట్ ఉన్న మనిషి అంత ఈజీగా ఎలిమినేట్ అవ్వడం అనేది ఎందుకు నాకు అంత ఇది అనిపించట్లేదు. మేబీ బిగ్ బాస్ కూడా డైజెస్ట్ చేసుకొని ఉన్నాడు. అమ్మాయి తెచ్చిందే గ్లామర్ కోషెంట్లో. సో చాలామందికన్నా ఈ అమ్మాయి అందంగానే ఉంది కదా, మరి ఆ కోణంలో ఏదో రకంగా బిగ్ బాస్ అట్టి పెట్టుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఈజీగా ఓట్లు వస్తాయిలే అనుకొని కూడా అమ్మాయి ఉండుండొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే బిగ్ బాస్ని కూడా తలదన్నే డిసిషన్స్ ఇక్కడ ఫ్యాన్స్ తీసుకుంటుంటారు. ఎలా అంటే సపోజ్ మీ మీద నాకు వ్యతిరేకత ఉంది, ఓకే, అయితే నేనేం చేస్తాను. ఇప్పుడు సపోజ్ మీరు రమ్య అనుకుందాం. రమ్య ఫ్యాన్స్ ఎవరో కొంతమంది ఆవిడకి ఓట్లేస్తారు. బట్ రమ్య ఇంకా దీంట్లో సేఫ్ అయిపోతుంది అనుకునే స్టేజ్లో నాకు అనిపించింది. నేను వేరే వాళ్ళ ఫ్యాన్ అనుకోండి. నేను ఫర్ సపోజ్ శ్రీనివాస్ సాయి ఉన్నాడు అనుకోండి. శ్రీనివాస్ సాయి కూడా లిస్ట్లోనే ఉన్నాడు కదా, కానీ నేను శ్రీనివాస్ సాయికి ఫ్యాన్ కాదు. శ్రీనివాస్ సాయి, ఆవిడ సంజన అండ్ వీళ్ళు రమ్య ముగ్గురు కూడా లాస్ట్లో ఉన్నారు. సో ఇప్పుడు నేను ఒక తనుజ ఫ్యాను, ఒక కళ్యాణ్ ఫ్యాను అయ్యాను అనుకోండి. ఓకే. సో వాళ్ళ సంఖ్య భారీగా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఈసారి తనుజకి వేయద్దు. ఎందుకు, తనుజకి వేసినా వేయకపోయినా టాప్లోనే ఉంటుంది కాబట్టి, లేకపోతే మహా అయితే 2-3 పొజిషన్ల కింద దిగుతుంది కాబట్టి గంప గుత్తగా శ్రీనివాస్ సాయి కోట్లేద్దాం, ఓకే, లేకపోతే సంజన కోట్లేద్దాం. ఎందుకంటే మన టార్గెట్ రమ్య. ఎందుకు రమ్య? వీళ్ళ టార్గెట్ తనుజని తిట్టాం, లేకపోతే కళ్యాణ్ని తిట్టాం, ఆర్ వాట్ ఎవర్. సో ఎవరెవరైతే వీళ్ళ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ద టైం బీయింగ్ కొంతమంది దాంట్లో ఒక 20% 30% ఈవిడకి దగ్గరలో ఉన్న నెక్స్ట్ పార్టిసిపెంట్ ఎవరైతే ఉంటారో శ్రీనివాస ఇలాంటి వాళ్ళని పుష్ చేస్తారు. మీరు గమనిస్తే మా టైంలో కూడా ఇలాగే ఆదిత్య ఓం అండ్ సోనియా వీళ్ళిద్దరి ఎలిమినేషన్ టైంలో సోనియా మీద వ్యతిరేకతతోటి ఆదిత్య ఓంని గెలిపించారు చాలామంది. ఆదిత్య ఓంని సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళిపోయారు. ఓకే. సో అలా కూడా జరుగుతుంటాయి. చాలామందికి వచ్చే డౌట్ అదే. ఇప్పుడు మనం అంటే సరే బిగ్ బాస్ చూపించేదే మనం చూస్తాం, బట్ లోపల శ్రీనివాస ఏం చేస్తున్నాడు, లేకపోతే ఇంక కొంతమంది అంత గట్టిగా కనిపించట్లే. వాళ్ళు ఆ గుప్తాని ఎవరు వచ్చారు, ఆయన ఏం చేస్తున్నాడు, సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు పెద్ద కనిపించట్లేదు. బేసికలీ ఆడవాళ్ళు అరుపులు ఇవే కనబడుతున్నాయి తప్ప. బట్ ఇక్కడ వెళ్తే వీళ్ళు వెళ్తారేమో, ఏమి అండర్ పెర్ఫార్మెన్స్గా ఉంది కదండి. ఇప్పుడు రమ్య మంచికో చెడుకో ఏదో గొడవ పెట్టుకుంది, ఏదో ఒక కంటెంట్ ఇచ్చింది. ఇక్కడ ప్రాబ్లం ఫ్యాన్ వార్. ఓకే. బిగ్ బాస్కి అయితే నచ్చుంటుంది ఖచ్చితంగా రమ్య, కానీ ఈ ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఇలా పడింది. ఓకే. సో ఇక్కడ సేవ్ చేసే ఆప్షన్ లేదు బిగ్ బాస్కి కూడా లేదు. సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఒక ట్రాన్స్పరెంట్ గేమ్ అనేది బిగ్ బాస్ దగ్గర ఉంటుంది. ఏంటంటే బిగ్ బాస్ అనుకున్నా కూడా జనాలు వద్దంటే ఏం చేయలేడు. ఓకే. మేబీ బిగ్ బాస్ వద్దన్నా కూడా జనాలు కావాలి అనుకుంటే మరి ఇప్పుడు శ్రీజ విషయంలో రీఎంట్రీ జరిగే ఛాన్స్ ఉందా? ఓన్లీ నామినేషన్స్కే పరిమితం అయ్యి మళ్ళీ బయటకు వచ్చేస్తారని చెప్పేసి వినిపిస్తుంది. నాకు అంతే అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది మా సీజన్ నుంచి స్టార్ట్ అయిన ఆనవాయితీ. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు మళ్ళీ పిలిచి వాళ్ళ చేత నామినేషన్స్ వేయించడం అనేది. ఇది ఎందుకు అంటే బయట జనాలు ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ తెలుసుకొని ఆ ఇంప్రెషన్ని వీళ్ళలోకి తీసుకెళ్తారు. సో వీళ్ళకి డైరెక్ట్గా కాకపోయినా ఒక ఇండైరెక్ట్గా ఓహో జనాలు మన గురించి ఇది అనుకుంటున్నారు అనే స్పృహ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ సీజన్ చూశారు కాబట్టి
మాలాంటి వాళ్ళందరం వెళ్ళి అక్కడ నామినేషన్ చేశారు కాబట్టి లాస్ట్ సీజన్ చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఓకే ఇది వీళ్ళ మాట్లాడిస్తున్న మాట కాదు, జనాలు చెప్తున్న మాట అనేది ఉంటుంది. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ ఓన్ పర్సనల్ కక్షలు అన్నీ పెట్టుకొని ఆ రకంగా వీళ్ళని నామినేట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. అది నేను చచ్చిపోయినా పర్లేదు, వీడు చచ్చిపోయినట్టుగా చేస్తారు చూడండి. నాకు దక్కంది ఎవరికి దక్కకూడదు. సో ఏదో అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయిపోయాను, నేను ఉండుంటే ఇది చేద్దాం అనుకున్నాను కదా, ఓకే నీకు ఛాన్స్ వస్తుంది. సో వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఆ టీం వాళ్ళు పిలిచి ఫైర్ అయిపో మామూలు కాదు, ఎవరిని చేద్దాం అనుకున్నారని అడుగుతారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఓకే. సో వీళ్ళు నామినేషన్స్ కి పిలిచినప్పుడు కూడా ముందే అడుగుతారు ఎవరిని చేద్దాం అనుకుంటారు, పాయింట్స్ ఏంటి అని అడుగుతారు. కొంతమంది వీళ్ళ దగ్గర ఒకటి చెప్పి అక్కడ ఒకటి చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. కానీ మరి వీళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉంటుందా? వద్దు వీళ్ళని చెయ్యొద్దు, ఈ పాయింట్ చెప్పొద్దు, అలా ఉండదు. కానీ అది అడగడానికి కారణం ఏంటంటే కెమెరా ఫోకస్లు పెట్టుకోవడానికి వాటికి వీటికి, అంటే ఎవరిని హైలైట్ చేస్తూ చూపించాలనే కోణంలో వాళ్ళకి ఎడిటింగ్కి కొంచెం ఈజీ అవుతుంది. బట్ నాకు ఇది డౌట్ ఎప్పటి నుంచో వస్తుంది, నేను అడగడానికి కొంచెం మర్చిపోతూ వస్తున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ కెమెరాలు ఫోకస్ అవుతాయి కదా, సో అది ఎట్లా తీసుకుంటారు? అది ఆటోమేటిక్గా అంటే అక్కడ ఆల్రెడీ బోళ్ళ మంది కూర్చొని ఉంటారు. సో ఎక్కడన్నా గట్టిగా సౌండ్ వినబడినా లేకపోతే ఏదైనా జరుగుతుంది అనిపించినా కూడా చెయ్యాలి. యాక్చువల్లీ జూమ్కి వెళ్తుంటారు, అది వాళ్ళ దయమన్న ప్రాప్తం అంతే. ఆ టైంలో ఎవరైనా నిద్రపోతున్నాడు అనుకుందాం, అక్కడ ఏదైనా మంచి కన్సెంట్ జరిగినా రాదు. ఓకే. సో అంటే ఇది ఆపరేట్ చేసే వాళ్ళందరూ ఒకటే చోట ఉంటారు, షిఫ్ట్లో ఉంటాయి, 8 hours షిఫ్ట్లో ఉంటాయి. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జనరల్గా ఎక్కువగా ఆ కిచెన్ ఏరియా వాటిని కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. బట్ ఎక్కడైనా జరగచ్చు కంటెంట్. బట్ కంఫర్టబుల్గా సరే గత కొన్నాళ్ళుగా కిచెన్లో ఏం జరిగినా కూడా అవే ఎక్కువ చూపిస్తున్నారు కాబట్టి జనాలందరూ కూడా అక్కడే ఏదో రకంగా కిచెన్ సంబంధించిన చేజిక్కించుకొని, అంటే ఆ కిచెన్ రెస్పాన్సిబిలిటీస్, ఆ చుట్టుపక్కల రెస్పాన్సిబిలిటీస్ ఏదో రకంగా అక్కడ కబుర్లు పెడితే అది వెళ్తుంది. ఓకే, రైట్. సో అంటే ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్లో తనూజ ఆ గోల్డెన్ బజర్ గెలుచుకున్న టాస్క్ అనేది అంత పర్ఫెక్ట్గా జరగలేదు అని చెప్పేసి, జెన్యున్ కాదు అక్కడ, తను ఏదో పెట్టేసింది అక్కడ, ఫజిల్ సరిగా ఫుల్ఫిల్ చేయకపోయినా కానీ సంచాలకుగా మాధురి కూడా ఓకే చెప్పేయడం, అటు నాగార్జున గారు కూడా సంచాలక్ది ఫైనల్ డెసిషన్ అని చెప్పేయడం, డెమన్ పవన్ అక్కడ మిస్టేక్ ఉందని చెప్పినా కానీ పెద్దగా పట్టించుకోకపోవడం అనేది కొంచెం నెగిటివిటీ వచ్చింది. తనూజకి సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీమ్ అని చెప్పి కామెంట్స్ వినిపిస్తుంది. ఇది చాలా రోజుల నుంచి ఉంది. అంటే ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సీరియల్స్ కానీ లేకపోతే వాళ్ళ దత్తపుత్రికల్లాగా ఫీల్ అయ్యి వాళ్ళు ఏదో రకంగా బిగ్ బాస్ సేఫ్ చేస్తాడనే ఒక ఇంప్రెషన్ చాలామంది రూమర్స్ ఉన్నాయి. మా టైంలో కూడా మాకు తెలుసో తెలియకో మరి ఎందుకు చేస్తారో మాకు కొంతమందికి ఆ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే నాగార్జున గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంటే నిష్పాక్షికంగా ఉండాలి కదా, బట్ ఎవరినో ఒకళ్ళని కాస్త హైలైట్ చేయడానికి చూపిస్తున్నారు అనే ఒక కోణం అయితే మాకు అనిపిస్తూ ఉండేది. మా టైంలో ఎక్కువగా విష్ణుప్రియని ప్యాంపర్ చేస్తుండేవాడు. ఓకే, సో జరుగుతుంటుంది అయితే అది మేబీ యావరేజ్ అనేది చేస్తుంటారు. ఇప్పుడు అగైన్ నాగార్జున గారి డిసిషన్ కూడా కాదు అక్కడ. అంటే మేబీ నాగార్జున గారు కొంత ఇనిషియేటివ్ తీసుకుని ఆయనకి నచ్చింది చెప్తారు, ఆయనకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఆయనకి చెవిలో ఒక ఇయర్ పీస్ ఉంటుంది, దాంట్లో ఆయన మాట్లాడుతుంటారు, చెప్తూ ఉంటారు, ఇన్పుట్స్ ఇస్తుంటారు. సో దానికి తగ్గట్టుగా హీ విల్ టేక్ ద షో ముందుకి. ఓకే, బట్ అదే తీసుకొని చేయాలనండి. నాగార్జున డైరెక్ట్ చేసే వాళ్ళు టీమే ఇన్పుట్లు ఇస్తారు, దాన్ని బట్టి నాగార్జున గారు హీ విల్ డిసైడ్. కానీ ఈ పర్టికులర్ విషయంలో ఇలాంటిది ఎప్పుడైతే తప్పు అని చెప్పి తెలిసినా కూడా, ఇంతకుముందు ఏదో ఇలాంటిదే జరిగింది. అప్పుడు కళ్యాణ్ ఎవరినో గట్టిగా తప్పు పట్టారు నాగార్జున గారు, పవన్ కెప్టెన్సీ టాస్క్. సో అలాంటి తప్పు పట్టినప్పుడు సంచాలక్ డిసిషన్స్ని తప్పు పడుతున్నప్పుడు మరి ఈ సంచాలక్ డిసిషన్ మీరు ఎందుకు తప్పు పట్టలేదు? అప్పుడు రీతు సంచాలక్ తప్పులు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అది ఎలా అంటే ఇప్పుడు మా దాంట్లో కొన్ని రన్నింగ్ రేస్ లాంటిది ఒకటి ఏదో లైన్ పెట్టారు, ఎవరైతే ఫస్ట్ దాటుతారని. ఇదేదో మనకి క్రికెట్లో ఇంకో థర్డ్ ఎంపైర్ లాగా జస్ట్ ఆ బ్యాట్ అక్కడ పెట్టాడా లేదా ఒక సెకండ్ కాల్. నేను యాక్చువల్గా మళ్ళీ నామినేషన్స్ వేయడానికి వెళ్ళినప్పుడు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాను కదా, అప్పుడు వెళ్ళామో చూసుకున్నాను క్లియర్ కట్గా నాకు ఆ డిసిషన్ రాంగ్ అనే విషయం అర్థమైంది, సంచాలక డిసిషన్. కానీ సంచాలక్ చాలాసార్లు ఇటువంటివి మైనర్ ఏవైతే ఉంటాయో అంత చూడలేడు, విల్ గో విత్ ద ఫ్లో. అలాగే అయి ఉండొచ్చు. కానీ
యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు జనాలు మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, ఎందుకు మీ స్టార్ మా బ్యాచ్ కాబట్టి మీరు వాళ్ళని వెనకేసుకొస్తున్నారా అనే ఒక బురద బిగ్ బాస్ మీద జల్లుతున్నారు అంటే అది కడుక్కోవాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంటుంది. దానికి క్లారిఫికేషన్ కూడా ఆయన ఇవ్వాలి. ఎందుకంటే దట్స్ క్లియర్ పార్షియాలిటీ ఆయన చేస్తున్నారు, ఏదో రకంగా తనుజాని లైమ్ లైట్లో పెట్టుకోవడానికి అన్నట్టుగా ఒక బయటకు వస్తుంది. ఎక్కడ కూడా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా మిగతా వాళ్ళు ఎవరు ఏమీ చేయలేదు కదా, ఈ అమ్మాయి కొంత అయినా చేసింది కాబట్టి ఈ అమ్మాయికి నేను ఇచ్చానని ఆవిడ చెప్పినట్టు కదా మాధురి. సో మేబీ ఆ రకం కూడా కన్సిడర్ చేశారేమో. ఓకే. అంటే ఒక్కొక్కసారి ఇట్లాగా నాగార్జున గారు మాట్లాడేది కూడా హౌస్ మేట్స్కి నచ్చకపోవచ్చు. ఎందుకు ఈయన మిస్అండర్స్టాండ్ చేసుకుని మళ్ళీ నన్నే ఎలా అంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అనిపించవచ్చు. కానీ అక్కడ సైలెంట్ అయిపోతారు. ఇంకా ఆయన ఫైనల్గా ఏదైతే మాట్లాడేసి క్లోజ్ చేస్తారో అక్కడితో టాపిక్ ఓవర్ అక్కడితో. సో అది హౌస్లో ఎప్పుడు కూడా ఎందుకు డిస్కస్ చేయరు? అంటే నాగార్జున గారు ఎందుకు ఇలా అన్నారు, నన్ను తప్పుగా అర్థం చేసుకుని మళ్ళీ నా మీదే అన్నారు అని ఈ డిస్కషన్ ఎందుకు రాదు? ఎందుకంటే మళ్ళీ నెగిటివ్ అవుద్ది, అది డిస్కషన్ చేయొద్దని ఏమన్నా వస్తాయి చెప్తారా? డిస్కషన్లు వస్తాయి కానీ బయటికి రావు. ఓకే, ఇవి కూడా వస్తాయి. ఇంకా మా దాంట్లో అభయ్ నవీన్ అయితే లిటరల్లీ వేసుకున్నాడు గట్టిగా. సో ఇంకా చాలానే ఉండే, ఎడిటెడ్ చాలా ఉంటుంది. ఓకే. సో మీకు అది లైవ్ అయితే వేరే రకంగా ఉంటుంది. ఆ లైవ్ చూపించేదేమో ఇంకా రాలా మన తెలుగు దీంట్లో. బట్ అదైనా ఇప్పుడు సెన్సార్ చేయబడేటువంటి వర్డ్స్ ఏమన్నా ఉన్నాయో లేకపోతే అటువంటి బిహేవియర్ ఏమన్నా ఉంటే అది ఓకే. బట్ అట్ ద సేమ్ టైం దీనివల్ల ఒకరికి అడ్వాంటేజ్ అవుతుంది, దీనివల్ల ఒకరికి డిసడ్వాంటేజ్ అవుతుంది, ఇటువంటి పాలిటిక్స్ కూడా జరిగే అవకాశం లేకపోలేదు. ఓకే. సో లేదు ఈ ఫుటేజ్ తీసేయండి, వాడిని మనం హైప్ చేయొద్దు, లేదు వీడిది పెంచండి, జరిగే అవకాశం ఉంది. ఓకే. దీంట్లో ఎప్పుడు మనకి ట్రాన్స్పరెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే ప్రతి ఒక్కరిని మనం 24/7 ఇవ్వగలిగిన రోజున. ఓకే. సో హౌస్మేట్ ఎవరైనా షో గురించి, హోస్ట్ గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడితే వాళ్ళ ఫుటేజ్ కూడా కట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కట్ చేసే ఛాన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చూపించే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది, కట్ చేసే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది. చూపించే ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇంకా వీడిని పంపించేద్దాం అనుకున్నప్పుడు, లేకపోతే మా అబ్బాయికి రెడ్ కార్డ్ ఇచ్చారు. సో జనరల్గా ఒక చిన్న ఫ్రస్ట్రేషన్లో మాట్లాడింది మాట్లాడేవన్నీ, బట్ దాన్ని చాలా భూతద్దంలో చూపించి ఇదిగో 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 బిగ్ బాస్ని అనేసాడు అని చెప్పి ఏమన్నాడు, బిగ్ బాస్ పెళ్ళాం బిగ్ బాస్ని గట్టిగా తిట్టుంటే ఆ కోపం అంతా వచ్చి మన మీద చూపిస్తున్నాడు రా, ఇటువంటివి. సో అవి జరుగుతాయి ఆ డిస్కషన్స్, బట్ బయటకు రాకపోవచ్చు. ఓకే, రైట్. సో మరి ఈ హౌస్ మేట్స్ని రీఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ వచ్చి నామినేట్ చేసిన విధానం, ఆ పాయింట్స్, ఎస్పెషల్లీ రీతు వర్సెస్ మాధురి, అది ఎప్పుడు జరుగుతూనే వస్తుంది. అసలు ఆ ప్రోమోలో చూస్తే వాళ్ళ అరుపులే ఏంటో ఇంకా కొట్టుకుంటారేమో అనిపించింది నాకు. అంటే ఇంకా శ్రీజ కళ్యాణ్ని పర్ఫెక్ట్గా క్వశ్చన్ చేసింది. అంటే తన తప్పులు మిస్టేక్స్ అన్నీ కూడా కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టయితే అనిపించింది. సో ఆ నామినేషన్స్ ఎట్లా అనిపించింది? ఏమో శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసినది ఇట్స్ నాట్ గోయింగ్ వెల్ విత్ ద ఆడియన్స్ అని అనిపిస్తుంది. ఓకే. శ్రీజకి ఒక పర్లేదు, జనాలు ఒక గుడ్ విల్ ఉంది. బట్ ఇప్పుడు కళ్యాణ్ని నామినేట్ చేయడం వల్ల కళ్యాణ్కి కూడా ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు కదా బయట. కానీ శ్రీజ చెప్పిన పాయింట్స్ కరెక్టే కదా. కరెక్టే అంటే అది ఎప్పుడో తీసింది కదా, ఇప్పటివి కావు అవి. తను వెళ్ళిపోవడానికి ముందున్న పాయింట్స్ అనుకుంటా ఐ థింక్. అదే రీసెంట్గా జరిగినవి కూడా కొన్ని, తనూజని నామినేట్ చేయకపోవడం, రమ్య మాట్లాడినవి కొన్ని, సో అమ్మాయిలు పిచ్చోడు అంటే డిఫైన్ చేసుకోకపోవడం, వీటికి ఎందుకు నువ్వు సరిగ్గా స్టాండ్ తీసుకుని మాట్లాడలేదు అని చెప్పేసి. దానికి కొంతమంది మెతగ్గా ఉంటారు, స్టాండ్ తీసుకొని మాట్లాడాలంటే అది తట్టాలనేది ఫస్ట్ ఆ పాయింట్. ఓకే నన్ను ఇలా అనుకుంటున్నారనే విషయం అతను గట్టిగా తెలియదు. అందరూ ఏమో ఎంత గట్టిగా ఉంటారు కదా, నిజం చెప్పాలంటే మెతక మనుషులే. ఓకే. నేను అరవకపోవడం కూడా, నేను అరవకూడదో కూడా నువ్వే చెప్తావు. సో మేబీ ఆయన తత్వం అయి ఉండొచ్చు. నేను గట్టిగా అందరూ ఈవిలాగా అరవలేరు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు అరుచుకున్నారు, ఎవరు రీతును మాధురి, అలా మిగతా వాళ్ళు అరుచుకోలేరు కదా. మా దాంట్లో నబీల్ అరిచేవాడు గట్టిగా, ఓ చెప్పి. అరవడం కన్నా పాయింట్ ఇంపార్టెంట్. సో పాయింట్ ఎట్లా ఉండాలంటే మెత్తడి చెప్తూ కొట్టినట్టు ఉండొచ్చు. దట్ కుడ్ బి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు నాగార్జున గారు హరీష్ అన్నట్టు, ఆడవాళ్ళని నన్ను ఆడవాళ్ళని కించపరిచినట్టు కదా అన్నట్టుగా. అంటే
సార్ ఎన్నిసార్లు మీ సినిమాల్లో మీరు ఇక్కడ ఎవడు గాజులు దొడుకొని కూర్చోలేదని చెప్పి ఈ డైలాగ్ ఎన్నిసార్లు వాడారు. మీరు చిన్నప్పటి నుంచి మీ సినిమాలో చూస్తూ పెరిగాము. సో అది జనరల్ క్యాషువల్గానే అన్నారు. మీరు ఇలా చేసుకోవాలి అన్నప్పుడు దట్లీ. సో మేబీ ఆయన కూడా తర్వాత కవర్ చేస్తారు. ఇటువంటిదే వచ్చింది నా విషయంలో కూడా. అది సినిమాల కోసం అయ్యా నిజం కాదంటే మేమంతా మీ సినిమాలు చూసే పెరిగాం సార్ అన్నట్టుగా. నా విషయంలో అప్పట్లో వద్దురా సోదర పాట ఇంకా ఇది చెప్పాను అనమాట. ఇది మీరు ఎందుకు మగవాళ్ళ పక్షాన ఎక్కువ తీసుకుంటున్నారు, అసలు ఎందుకు ఇట్లా ఉన్నాయంటే సార్ మీరే ఇన్స్పిరేషన్, వద్దురా సోదర మీరు చెప్పారు కదా, అదొక సినిమా కోసం చెప్పానయ్యా. సో వాట్ ఎవర్ చేసుకోవాలంటే అలా కూడా కవర్ చేసుకోవాలని ఉండొచ్చు. కానీ ఈ ఐడియా నాకు వచ్చింది నీకెందుకు రాలేదు అని నేను ఆయన చెప్పలేం కదా. నా మనసు నాది, ఆయన పేరేంటి మన మాస్క్ మ్యాన్, ఆయన మనసు అయింది. నీకు రాలేదు నేను అడగలే. అట్లాగే ఈవిడికి వచ్చింది ఐడియా, ఎవరు మన దమ్ము శ్రీజ, అదే ఐడియా ఆయనకి రాలేదు కళ్యాణ్కి, గట్టిగా డిపెండ్ చేసుకోవాలి. ఏం చేస్తాం ఆ టైంలో ఐడియా రాకపోతే, అది కూడా తప్పే అంటే ఏం చేస్తాం, ఐడియా రాలేదు ఆ టైంలో, ఆ థాట్ వచ్చిండకపోవచ్చు. ఓకే. ఇంకా మాధురి, రీతు, ఇంకా ఫ్లోరా కూడా రీతునే నామినేట్ చేసి ఆ రిలేషన్ గురించే మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ప్రియా శెట్టి, సంజన గురించి, బాడీ షేమింగ్ గురించి. సో వాళ్ళ నామినేషన్స్ జెన్యూన్గానే అనిపించింది. బాడీ షేమింగ్ అనేది కరెక్ట్గానే ఉంది. సంజన నామినేట్ చేయడంలో నాకేం తప్పు అనిపించలేదు. రీతు కూడా షీ డిజర్వ్స్ దట్ నామినేషన్. కానీ అంత అరుచుకునేప్పుడు చూడడానికి అప్పు అది ఒక సినిమాలో పాట ఉంటుంది, మొదన స్టెప్ వాళ్ళంతా తిట్టేందుకు నా ఒకడు మున్సిపాలిటీ పంప మరి అని చెప్పి, మున్సిపాలిటీ పంపుల దగ్గర బిందెలతో కొట్టుకునే వాళ్ళు ఆ కామెంట్లు వస్తున్నాయి బయట. అంత గట్టిగా అరుచుకోవడం అనేది, సరే ఎంత గట్టిగా అరిస్తే అంత పాయింటే కాదు కదా, పాయింట్ చాలా సెటిల్గా కూడా చెప్పచ్చు. బట్ ఇద్దరిలోనూ పెద్ద గొప్పగా నాకేం అనిపించలేదు, మాధురి అయినా రీతు అయినా కూడా. రీతు చేసేది ఈజ్ నాట్ గోయింగ్ వెల్ విత్ ఆడియన్స్. ఆవిడ చెప్పిన మాట కరెక్టే. అంటే వాళ్ళది బాగుండు కదా, వీళ్ళది బాగుండు కదా, వీళ్ళది బాగుండు కదా, నాది మాత్రమే ఎందుకు మీరు ఇట్లా అంటున్నారంటే వాళ్ళందరూ హెల్దీ బాండ్స్. ఇప్పుడు అన్నా చెల్లెలు బాండ్ లేకపోతే ఇంకోటి అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాండ్ అనేది అన్హెల్దీ బాండ్ అనేది. సో ఎక్కడైనా సరే ఈ బాండ్స్ మీరు పెట్టుకోండి, ఎక్కడ తప్పు పట్టరు ఎవరు కూడా. సో కాదు కొన్నాళ్ళు వాళ్ళతోటి కొన్నాళ్ళు వీళ్ళతోటి బాండ్లు పెట్టుకుంటే ఇది ఖచ్చితంగా క్వశ్చన్ అవుతుంది. ఇవాళ నిన్ను అన్నయ్య అంట, రేపు ఇంకొక తన అన్నయ్య అంట, తప్పే లేదు. కానీ ఇవాళ నిన్ను నా బాయ్ ఫ్రెండ్ అని, రేపు ఇంకొకరి బాయ్ ఫ్రెండ్ అంటే అప్పుడు జనాలు వేసుకుంటారు. ఓకే, దట్ అది ఆవిడ కరెక్ట్గానే పెట్టింది. రీతు ఏదో డిఫెన్స్ నాకు అంత గట్టిగా అనిపించలే, ఆవిడ పాయింట్ కరెక్ట్గా అనిపించింది. ఓకే, రైట్. సో మరి ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరిది ఉంటుంది, ఎవరు హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది? శ్రీనివాస్ సాయి కొంచెం డల్, ఇంకా నాయర్లు, గుప్తాలు వీళ్ళు కూడా పెండింగ్లో ఉన్నారు. సో వైల్డ్ కార్డ్స్ నుంచే ఉండొచ్చు. ఎందుకంటే పాప ఫస్ట్ నుంచి కష్టపడి ఆడుతున్నారు వీళ్ళు. జనాలు కోరుకున్నట్టుగానే, అంటే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో జనాల్లో పెద్ద రేజ్ వచ్చింది. అసలు ఏం సెలక్షన్ రా ఇది, ఏ బేస్ మీద సెలెక్ట్ చేస్తున్నావు అని చెప్పి మన ఛానల్లో ఇంకా చాలా చోట పబ్లిక్లో మంచి రేజ్. అది బూతులు తిట్టిన వాళ్ళని ఎలా తీసుకుంటామని రమ్యాని గురించి, అలాగే ఏదో ఎక్స్ట్రా అఫైర్స్ అంటే పెళ్ళైన వాళ్ళతో అఫైర్లు పెట్టుకున్నారు అనే కోణంలో ఈ మాధురి గారిని బ్లేమ్ చేస్తున్న వాళ్ళు, ఇలా చాలామంది బ్లేమ్ చేసుకుంటూ వచ్చారు. సో ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు రమ్య అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. మేబీ జనాలందరూ కూడా ఈ బూతులు తిట్టే అని చెప్పి చాలా చోట్ల ఎపిసోడ్ బూతులు తిట్టండి బిగ్ బాస్కి వెళ్ళండి అని ఒక టైటిల్ కూడా పెట్టారు. అవును. సో ఈ ఎఫెక్ట్ ఆడియన్స్లో ఎక్కువైందా, బిగ్ బాస్ కూడా గట్టిగా అనిపించిందా, ఎందుకు పంపించేయడమే బెటర్ అనుకున్నాడా అనేది కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ వీక్ మేబీ వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు ఉండొచ్చేమో, నాయరా, గుప్తానా, లేకపోతే శ్రీనివాస్ సాయి, చూడాలి. రైట్, థ్యాంక్ యూ.